సైకాలజీలో ఒక కాన్సెప్ట్ ఉంది. ఎవరైనా 21 రోజులు ప్రాక్టీస్ చేస్తే ఉన్న అలవాట్లని వదులుకోవచ్చు, లేని అలవాట్లను చేసుకోవచ్చు. ఏవముక్తార్జున సంఖ్యే రథోపస్థ ఉపవిశత్ విసృజ్య సాశరం చాపం లోక సంవిజ్ఞమానసః. ఇవి అర్జునుడి చివరి మాటలు కాదు, ఇవి అర్జునుడి మౌనం. అర్జునుడు కృష్ణుడిని చూసి నేను యుద్ధం చేయను కృష్ణ అన్నాడు. అంతే, ఇంకో మాట లేదు, ఇంకో వివరణ లేదు. ఆయుధం దించేశాడు, తల వంచాడు, మౌనంగా కూర్చున్నాడు. ఇక్కడ యుద్ధం ఆగలేదు, అర్జునుడి గర్వం ఆగింది. ఇన్ని రోజులు చూశారు కదా, ఇప్పటి వరకు అర్జునుడు మాట్లాడాడు, ప్రశ్నించాడు, వాదించాడు. ఇప్పుడు మాటలు ఆగాయి, మనసు అలిసిపోయింది. ఇది ఓటమి కాదు, ఇది అంగీకారం. నాకు దారి తెలియడం లేదు అని ఒప్పుకోవడం. సరే, ఇంకా మన జీవితంలోకి వస్తే నువ్వు ఉన్నావు, అన్ని ప్రయత్నం చేశావు, అన్ని ఆలోచించావు, అన్ని వాదించావు కూడా. చివరికి ఏమన్నావు? ఇక నాకు తెలియదు అని మౌనంగా కూర్చున్నావు. ఇక్కడే నిజమైన మార్పు మొదలవుతుంది. ఇదే అర్జునుడి పరిస్థితి. అర్జునుడు కూడా నీలాగే మౌనంగా కృష్ణుడి ముందు కూర్చున్నాడు. మరి ఇన్ని రోజులు చూశారు కదా అర్జునుడు పడిన బాధ, వేదన. ఆ వేదనకు కృష్ణుడు ఇచ్చిన సమాధానం చూడండి.